స్వప్న సాకారం అయిందట. ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పవర్ ప్లాంట్ మరో మైలురాయిగా అధిగమించింది. గురువారం ఈ ప్లాంట్లోని యూనిట్ 4 కమర్షియల్ ఆపరేషన్ డేట్ సక్సెస్ అయిందట. 72 గంటల పాటు ఈ ప్లాంట్ నిర్విరామంగా నడిచిందట. 800 మెగావాట్ల ఈ ప్లాంట్ ఎలాంటి సమస్యలు ఆటంకాలు లేకుండా నడవడంతో సిఓడి సక్సెస్ అయినట్టు టీజీ జెన్కో ప్రకటించిందట. 72 గంటల అధికారులు 57.6 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా ఈ యూనిట్ 58 మిలియన్ యూనిట్లు విద్యుత్తును ఉత్పత్తి చేసిందట. ప్లాంట్ సామర్థ్యం 800 మెగావాట్ల కాగా 825 మెగావాట్ల గరిష్ట సామర్థ్యంతో నడిపారట. అయినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో గమనార్హం అంట. ఈ నెల 5న మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ఈ యూనిట్ సిఓడిని ప్రారంభించగా గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు సిఓడి ముగిసిందట. ఇప్పుడు మరి ఇట్లాంటి మరి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఇంతగానం ఇష్యూలు అవుతున్నాయి కదా, మరి అసెంబ్లీకి వచ్చి ఉంటే కేవలం ఒకటి చిన్నది అసెంబ్లీకి వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడి ఉంటే ఈరోజు కేసీఆర్ వేరే ఉండే కథ. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణకి, ఆయన కనుక అసెంబ్లీకి వచ్చి ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్నో, శ్రీధర్ బాబు ఏదైతే ఇప్పుడు నిరుద్యోగుల అంశం తీసుకుని ఆయన ఉద్యోగాలు లేవన్నాడో అలాంటి వాటికి సమాధానం అక్కడే దొరికేది. కానీ మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అక్కడ లేకపోవడం వల్లే ఈరోజు మళ్ళీ నిరుద్యోగులు రోడ్లెక్కి కొట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పోలీసులతో అరెస్టులు చేయించే పరిస్థితి వచ్చింది. ఈ ప్రధాన ప్రతిపక్షం సరిగ్గా ఉంటే అసలు నిరుద్యోగులకి ఈ పరిస్థితి రాకపోయిండేది. కేవలం వాళ్ళని ఇంకా ఓట్ బ్యాంక్ లాగా చూస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ, కేవలం ఓట్ బ్యాంక్ లాగే చూస్తుంది నిరుద్యోగులు ఇప్పటికీ కూడా. వాళ్ళు మన పక్క ఉంటే మన పక్క ఓట్లు పడతాయి, ఎన్ని ఓట్లు పడతాయి వాళ్ళ వల్ల, ఇదే లెక్కల వల్ల నిరుద్యోగుల సమస్య ఇంకా అలాగే ఉంది.